రేణు దేశాయ్ జనవరి 18న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టింది. దీనిలో ఈవిడ వీధి కుక్కలపై తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. వీధి కుక్కలను చంపడం తప్పుపడుతూ వాటికి షెల్టర్లు కల్పించాలని చెప్పి సూచించారు. అంతేకాకుండా ఒక కుక్క కరిస్తే 100 కుక్కలను చంపాలా అని చెప్పి ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఇటీవల ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఏంటంటే వీధి కుక్కలన్నింటినీ పట్టుకొని 8 వారాల కేంద్రాల్లో ఉంచాలని, వాటిని మళ్ళీ వీధుల్లో పంపకూడదని చెప్పేసి ఢిల్లీలో కోర్టు అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే తర్వాత దాన్ని సవరించి దూకుడు లేనటువంటి, రేబిస్ లేనటువంటి కుక్కలను యానిమల్ బర్త్ కంట్రోల్ నియమాల ప్రకారం చేసి టీకాలు డివార్మింగ్ చేయించి వాటిని ఎక్కడ పట్టుకున్నారో అక్కడ వదలాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును కూడా ఒక పెద్ద జోక్గా ఎవడైతే రేణు దేశాయ్ మేడకి అభివర్ణించింది. విలేకరులపై అడిగిన ప్రశ్నలకు టిట్ ఫర్ టాట్, అంటే కుక్కగాడికి చెప్పు దెబ్బ అంటారు కదా, ఆ విధంగానే సమాధానం చెప్పింది. ఆమె ఎట్లా మాట్లాడిందో చూడండి. నేను పర్సనల్గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వారికి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలని. నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. 100% ఉంటాయి. First is GHMC. Contact GHMC because this government. Now we are NGOs. People should understand we are NGOs. Understand the difference. We are doing voluntary work. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి మీకు నోరు లేదు ఎవరికి. ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. I challenge that man. Go in front of your chief minister. Go in front of your MLA. Go in front of your corporator and talk like this.